తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న రాకాసి సినిమా సందడి మరింత ఉత్సాహంగా మారింది. ఈ సందర్భంగా సినిమా టీం రైల్వే కోడూరులోని చందన థియేటర్ను సందర్శించి ప్రేక్షకులతో కలిసి సందడి చేశారు. సినిమా హీరో సంగీత్ శోభన్, జబర్దస్త్ షీను థియేటర్లో ప్రేక్షకులతో మమేకమై సందడి చేయడం విశేషం. అభిమానులతో కలిసి ఫోటోలు దిగుతూ వారి స్పందనను ఆస్వాదించారు. మెగా డాటర్ నిహారిక నిర్మించిన రెండో చిత్రం రాకాసి కావడం ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచింది. హారర్ కామెడీ జానర్కు తెలుగులో మంచి ఆదరణ ఉండటంతో ఈ సినిమా కూడా ప్రేక్షకులను భయపెట్టడంతో పాటు నవ్విస్తూ ఆకట్టుకుంటోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్లు, టీజర్లు సినిమాపై అంచనాలను పెంచగా విడుదల తర్వాత కూడా మంచి స్పందన లభిస్తోంది. మెగా ఫ్యామిలీకి చెందిన ప్రముఖులు ప్రమోషన్స్లో పాల్గొనటంతో సినిమా హైప్ మరింత పెరిగింది. సినిమా విజయోత్సాహంలో భాగంగా టీం రైల్వే కోడూరుకు విచ్చేసి ప్రేక్షకులతో కొంతసేపు గడిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైల్వే కోడూరుకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడి ప్రేక్షకులు మా సినిమాను ఆదరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు. సూపర్ రా సినిమా. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లల దగ్గర నుంచి వచ్చారు, చట్టబాబులు వచ్చారు, లేడీస్ వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు, యూత్ వచ్చారు. ఇలా ఇంట్లో ఉన్న అన్ని వర్గాలు అంటే ఆల్ ఏజ్ జోనర్స్ వచ్చారంటే మామూలు విషయం కాదు. ఆ రాకాస ద్వారా మిమ్మల్ని అందరినీ అలాగా మెప్పిస్తాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రేపు మార్నింగ్ మీ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరికి చెప్పండి సినిమాని మా రాకాస అని. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. కామెడీ, emotion, entertainment, story, in the heaven. జై బాలయ్య. సినిమా హిట్ అయిన చెప్పాలా? జై చిరంజీవ. జై చిరంజీవ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో భయపడుతుంది, ఏడా భయపడుతుంది కదనా? ఏనా ఇక ఘోరం మాక అన్న లేకపోతే నువ్వు ఏడనా? అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన విలేకరుల మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా రాకాస సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సందర్భంగా రాకాస సక్సెస్ టూర్ లో భాగంగా ఈరోజు రాయలసీమ రాకాస సక్సెస్ టూర్ స్టార్ట్ చేసాం. అందులో భాగంగా కర్నూలు, దాని తర్వాత కడప, దాని తర్వాత రైల్వే కోడూరు సందర్భంగా ఈరోజు చందన్ సినిమాస్ థియేటర్ రావడం జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక పక్కన ఐపీఎల్ సీజన్ నడుస్తున్నా, అది కూడా మండే. ఈరోజు కూడా చాలా మంది థియేటర్లో మనం చూస్తే సినిమా చూడడానికి ఫ్యామిలీస్తో వచ్చారు, పిల్లలతో వచ్చారు. చాలా చాలా హ్యాపీ. మా రాకాసాన్ని ఇంత బాగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా రైల్వే కోడూరు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక కుటుంబం అంతా హ్యాపీగా చూడదగ్గర సినిమాలు వస్తే ఎప్పుడు ఆ కంటెంట్తో ఉంటే డెఫినెట్గా తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఆదరిస్తారని మరొకసారి నిరూపించారు. దానికి గాను మా తెలుగు ప్రేక్షకులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ మీ పిల్లలు తీసుకొని కుటుంబ సమేతంగా రండి. ఇది ఆల్ ఏజ్ జోనర్స్కి నచ్చే సినిమా, చందమామ కథ లాంటి సినిమా. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడ ఒక్క ఇబ్బంది కలిగించే డైలాగ్ ఉండదు. క్లీన్ కామెడీ ఉంటుంది, మంచి చందమామ లాంటి కథ ఉంటుంది. డెఫినెట్గా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. దీనిలో నటీనటులు అందరూ చాలా బాగా చేశారు, టెక్నికల్ డిపార్ట్మెంట్ అంతా చేశారు. అండ్ మరీ ముఖ్యంగా ఇంత మంచి సినిమా మీ అందరికి అందించిన మా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అండ్ ఇంత మంచి కథని మీకు అందించిన మా డైరెక్టర్ మానస శర్మ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మా హీరో సంగీత్ శోభన్ ఇరక్పడేశారు ఈ సినిమాలో, ఆయన మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. సీనియర్ ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేస్తారు, మాకేం వదలలేదు.
సో మేము ఫస్ట్లీ ఆడియన్స్కి థ్యాంక్ యూ చెప్పడానికి సక్సెస్ స్టోరీ పెట్టుకున్నాం. ప్రమోషన్ చేయాల్సింది సినిమా ముందే చేసాం. సో ఈ సక్సెస్ స్టోరీ ఎందుకంటే మేము ఇంత ప్రమోషన్ చేసాం, మా టీజర్, మా ట్రైలర్, మా పాటలు విని థియేటర్కి వచ్చి మా సినిమాని ఇచ్చేసిన ప్రేక్షకులకు థ్యాంక్ యూ చెప్పడానికి మాత్రం ఇక్కడికి వచ్చాం. సోమవారం రోజు సాయంత్రం షోకి కూడా థియేటర్స్ ఇంతమంది జనం రావడం చిన్న విషయం కాదండి. పైగా అందరూ ఫ్యామిలీస్ రావడం, ఆడవాళ్ళు పిల్లలతో రావడం మాకు చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే డే 1 నుంచి మేము సినిమా గురించి ఎక్కువ ప్రమోషన్ చెప్పినా ఇది ఫ్యామిలీ సినిమా ఎందుకు చెప్పామంటే ఇది ఒక చిన్న చందమామ కథ లాంటిది అని సీన్ గారు చెప్పారు. మేము డే 1 నుంచి చందమామ కథ ప్రజలందరికీ, ప్రేక్షకులందరికీ చెప్పాలి. అది ఎస్పెషలీ లేడీస్కి, పిల్లలు కూడా వాళ్ళ థియేటర్ తీసుకురావాలి. ఎందుకంటే బయట థియేటర్ జనాలు కాన్వర్జేషన్ జరుగుతుంది బయట. ఆ కాన్వర్జేషన్కి కట్ చేయడానికి ఒక మంచి సినిమా వస్తే డెఫినెట్గా ఫర్ హ్యావింగ్ అస్ దేర్ మమ్మల్ని ఆహ్వానించి ఇంత బాగా చూసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా సుబ్బారెడ్డి గారికి, మా డిస్ట్రిబ్యూటర్ థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. రైల్వే కోడూరు కవర్ చేసుకుని వెళ్ళడం మాకు చాలా హ్యాపీగా ఉంది. సీన్ గారు చెప్పినట్టు రేపు తిరుపతికి వెళ్తాం. ధనుష్ ఫిల్మ్స్ వాళ్ళకి, మా సీనియర్ డిస్ట్రిబ్యూషన్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. రేపు తిరుపతికి వెళ్తున్నాం పొద్దున్న దర్శనానికి. సో కోటూరుని ఫినిష్ చేసుకున్నట్టు వెళ్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది. సీన్ గారు చెప్పినట్టు ఇంకా ఎవరన్నా సినిమా చూడకుండా డెఫినెట్లీ చూడండి. చూసిన వాళ్ళు ఇంకా 10 మంది చెప్పండి. చాలా మంచి కథ, అందరికీ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి కథ చెప్తాం మేము. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఇక్కడ వచ్చిన. నమస్కారం అండి. నా ఛానల్ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.